రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఎదురు దెబ్బ తగిలింది. పిన్నెల్లిని 2 రోజులు పోలీస్ కస్టడీకి మాచర్ల కోర్టు అనుమతించింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసంతో పాటు పలువురిపై దాడి చేశారని పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పిన్నెల్లిని 2 రోజుల పోలీస్ కస్టడీకి మాచర్ల కోర్టు అనుమతించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది మాచర్ల కోర్టు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన మీద ఇప్పటికైతే మాత్రం 4 కేసులు నమోదయ్యి ఉన్నాయి. 4 కేసుల్లో 2 కేసులకి అయితే బెయిల్ వచ్చింది. కానీ 2 కేసులకి సంబంధించి ఆయన్ని ఇప్పుడు ఆయన అయితే మాత్రం రిమాండ్ లో ఉన్న పరిస్థితి. నెల్లూరు సబ్ జైలు రిమాండ్ లో ఉన్న పరిస్థితిలో ఆ 2 కేసులకు సంబంధించి అంటే ఒకటి కారంపూడిలో ఎస్ఐ నారాయణ స్వామి మీద దాడి చేసిన కేసు, అలాగే అక్కడ ఏదైతే పాల్వాయి గేటులో అక్కడ ఉన్నటువంటి షాకిర్ మీద దాడి చేసిన కేసుకు సంబంధించి ఇంకా విచారణ కావాలని ఆయన చెప్పి అడుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నిన్నైతే మాత్రం మాచర్ల కోర్టులో 5 గంటల పాటు కూడా విచారణ కొనసాగించి నిన్నైతే మాత్రం రిజర్వ్ చేశారు. ఈ రోజు మాత్రం వాళ్ళకి 2 రోజులు పర్మిషన్ ఇస్తున్నట్టు వాళ్ళ పోలీస్ కస్టడీలో తీసుకోవాల్సిన పిన్నెల్ని తీసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎక్కడ విచారించాలి ఏమిటి అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఒకవేళ అక్కడ నెల్లూరు సబ్ జైలుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జైలు దగ్గర విచారిస్తారా, లేకపోతే ఇక్కడికి మాటలు తీసుకొచ్చి విచారిస్తారా అనే దాని మీద అయితే మాత్రం క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.